ఫిల్మ్ వాజ్ గుడ్, చాలా బాగుంది. ఫ్యామిలీ వచ్చేసి అందరూ ఎంజాయ్ చేసుకోవచ్చు, చాలా బాగుండే. యాక్టింగ్ అందరూ బాగా చేశారు, అంతా కామెడీ ఫుల్ ఫన్ ఉంది. డెఫినెట్ గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ, అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. కిడ్స్ తో కలిసి చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. హిల్లేరియస్ ఫిల్మ్, క్లాసిక్ ఇంద్రగంటి సర్స్ ఫిల్మ్. ఒక సాటర్డే 3 hours వెరీ వెల్ స్పెండ్ లాఫింగ్. ఇంటిల్లి పాది కడుపు నవ్వేలాగా ఉంటుంది సినిమా. ఒక జంజాల గారు, ఒక బాపు గారు మార్క్ లాగా ఉంటుంది. చాలా చాలా బాగుంది సినిమా. I really loved the movie. I thoroughly enjoyed it. సినిమా ఇట్లాంటి సినిమా మళ్ళా ఎన్ని రోజులకు వచ్చిందంటే చాలా 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 బాగా చూసే సినిమా వచ్చింది. కామెడీ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళి చూడండి. కడుపు నవ్విస్తారు 100%. ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సి ఉండేది. ఆఫ్టర్ లాంగ్ టైం నేను చాలా ఎంజాయ్ చేశాను. అందరూ హ్యాపీగా కడుపు నిండా నవ్వుకుంటున్నారు, తప్పట్లు కొడుతున్నారు, కేరింతలు చేస్తున్నారు. ఇట్స్ అవుట్ అండ్ రైట్ ఫుల్ లెంత్ కామెడీ మూవీ. ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు వాచ్ ఇట్. అసలు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నాము. క్రాస్ ద మూవీ అందరూ నవ్వుతూనే ఉన్నారు. ఒక్కటి కాదు, అసలు భయంకరమైన నవ్వులతో అసలు చాలా 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 రోజుల తర్వాత చాలా నవ్వుకుని ఇంటికి వెళ్తున్నాం. స్టార్ట్ టు ఫినిష్ నాన్ స్టాప్ రోలర్ కోస్టర్ రైడ్ కామెడీ. ప్రియదర్శి, వెనల్ కిషోర్ అండ్ వైవా హర్ష, ఈ ముగ్గురు కాంబినేషను అసలు మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది సినిమా అయిపోయానికి. ఈ మూవీ పెద్ద లాఫ్ రైట్ అండి. నవ్వి నాకు బుగ్గలు నొప్పి వచ్చాయి. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసినట్టు అనిపించింది. అండ్ ఐ థింక్ యూ ఆల్ షుడ్ కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. ఫోన్ చూసుకోకుండా, పక్కకు చూసుకోకుండా చూసిన సినిమా. ఒక డైలాగ్ మిస్ అవుతానేమో అనే ఒక ఆతృతతో ఎంతో నవ్వుతూ చూసిన సినిమా. ప్రతి ఫ్రేమ్లో ఎంటర్టైన్మెంట్. హిలేరియస్. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక జంధ్యాల గారి మార్క్ కామెడీ, మళ్ళీ జంధ్యాల గారి ఇస్ బ్యాక్ అన్నట్టు ఉంది. నవ్వుకుంటూనే ఉంటాం. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. ఎంత హిలారియస్ అంటే పిచ్చగా నవ్వుకున్నాను నేను. ఇమీడియట్గా రేపు ఉదయం సండే ఫ్యామిలీతో వెళ్ళి, ఈ మధ్యకాలంలో ఇంత హిలారియస్ సినిమా నేను సంక్రాంతి వస్తున్న తర్వాత ఇంత హిలారియస్ సినిమా ఇప్పుడే చూడటం. చిన్నప్పుడు జంధ్యాల గారు, స్కూల్లో ఉన్నప్పుడు ఈవీ గారు గుర్తొచ్చారు. బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నాం సినిమాలో. సమ్మర్లో వచ్చిన ఒక నిమ్మ సోడలా ఉంది సినిమా. సారంగపాణి జాతకం ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. ద లాస్ట్ క్లైమాక్స్ లో ఒక మంచి టెన్షన్ జరుగుతూ ఉన్నప్పుడు దిస్ స్టిల్ ఫన్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఎ లవ్లీ ఫిల్మ్.